గ్రామంలో నాడు నేడు కింద ఇచ్చిన స్కూల్ బిల్డింగ్ను ఇలాగా మధ్యతరలో ఆగిపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ముందుగా టీచర్లు మరి స్కూల్ బిల్డింగ్ పరిష్కారం చేయాలి, మొండికోట స్కూల్ బిల్డింగ్ పరిష్కారం చేయాలి, మొండికోట స్కూల్ బిల్డింగ్ పరిష్కారం చేయాలి, తక్షణమే మొండికోట స్కూల్ బిల్డింగ్ పరిష్కారం చేయాలి, తక్షణమే స్కూల్ బిల్డింగ్ పరిష్కారం చేయాలి అన్నట్టు ఉన్నారు. ఎందుకంటే ఇది మంచిది కాదు. మరి ఎందుకంటే పిల్లలు ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. చాలా మరి ఇబ్బంది అయిన పరిస్థితి. గాలి వర్షాలు వస్తే మరి స్కూల్కి ఉండలేని పరిస్థితి. ఎందుకంటే మరి గవర్నమెంట్ కూడా దీనికి వెంటనే స్పందించాలని, స్కూల్ బిల్డింగు పూర్తి చేయాలని మా యొక్క మొండికోట గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. దయచేసి మరి ఈ స్కూల్ బిల్డింగ్ పూర్తి చేయాలని నేను మనవి చేస్తున్నాను అండి. నా పేరు ఎస్ భాస్కర్ రావు, అల్లూరు సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం మొండిగడ గ్రామ పంచాయతీ మొండికోట గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క స్కూల్ అన్నది మరి గత నాడు నేడు ప్రభుత్వం నాడు నేడు పథకం కింద ఈ యొక్క స్కూల్ని అయితే గ్రాంట్ చేశారు. అప్పుడున్నటువంటి టీచర్సు, అదే ఆర్కే పడలు, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నటువంటి మరి అధికారులు దీన్ని పూర్తి స్థాయిలో మాకు సమాచారం ఇవ్వమంటే ఇప్పటి వరకు కూడా సమాచారం ఇవ్వలేదండి. అది ఎంత నిధులు ఖర్చు పెట్టారు, అది మిగిలింది ఎంత అన్నది కూడా ఇప్పటివరకు సమాచారం ఇవ్వలేదు. మరి ఈ విధంగా స్కూల్ బిల్డింగ్ ఉండడం వల్ల పిల్లలు చదువుకుని చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలం వస్తే మొత్తం తడిసిపోయి చాలా అవస్థలు పడుతున్నారు. కాబట్టి దీన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మరి కూటమి ప్రభుత్వం ఉందో, మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దయచేసి మా సమస్యను పరిష్కారం చేయాలని మనం చేస్తున్నామండి. ఈ యొక్క స్కూల్ సమస్యను పరిష్కారం చేసి మా పిల్లలకి సరైనటువంటి విద్య నేర్పించవలసింది మనం చేస్తున్నాం. అదేవిధంగా మా స్కూల్లో టీచర్స్ కూడా మరి పర్మనెంట్ టీచర్స్ లేరండి. దానివలన మరి మాకు సంవత్సరానికి రావాల్సినటువంటి మరి గ్రాంట్స్ కూడా రాకుండా ఉంటున్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి 42 మంది పిల్లలు ఉన్నారు. ఆ 42 మంది పిల్లలకి ఒక వాలంటీరు ఎస్జిటి టీచర్ ఉన్నారు. కాబట్టి దీన్ని తక్షణమే మాకు మరి పర్మనెంట్ టీచర్ కూడా కావాలి. అదేవిధంగా స్కూల్ బిల్డింగ్ని తక్షణమే పూర్తి చేసి మాకు మంచి సదుపాయాన్ని కల్పిస్తారని మనం చేస్తున్నాం. గత సంవత్సరంలో మాకు మోడల్ స్కూల్ శాంక్షన్ అయింది. కానీ ఆ మోడల్ స్కూల్ అనేది ఇప్పటి వరకు అది ఆచూకీ లేదండి. మరి ఆ యొక్క నిధులు ఎంతవరకు వచ్చాయి, ఆ నిధులను మరి ఎటువంటి పక్కదో పట్టించారో అది మాకు ఇప్పటివరకు సమాచారం లేదు. అదేవిధంగా మరి ఇక్కడ వంట అన్నది ప్రతి రోజు వంట కార్యక్రమం జరుగుతూ ఉంది, మధ్యాహ్న భోజనం. ఆ మధ్యాహ్న భోజనంకి సంబంధించినటువంటి మరి నిధులు కూడా ఏమవుతున్నాయో తెలియదు. వంట మనిషిని అడిగినట్లయితే ఆయన మరి సంవత్సరం పాటు నాకు ఒక 19,000 మాత్రమే వచ్చాయి, ఇప్పటి వరకు ఎటువంటిది రాలేదు, నేను దాన్ని మరి నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి పిల్లలకు వంట చేస్తున్నాను అని మరి ఆయన మరి మాకు తన యొక్క సమస్యను తెలియజేశారు. కాబట్టి తక్షణమే దాన్ని కూడా ఆ నిధులను కూడా తక్షణమే విడుదల చేసి వంట వ్యక్తులకు మరి సాలరీస్ ఇవ్వాలని మనం చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పటి వరకు అండి మా స్కూల్ పిల్లలకి బ్యాగులు రాలేదు, అదేవిధంగా షూస్ రాలేదు, యూనిఫామ్ రాలేదు. మరి ఇంతవరకు పాఠ్య పుస్తకాలు కూడా పూర్తి స్థాయిలో అందించలేదు. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో దీన్ని స్పందించి మాకు తక్షణమే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను సార్.